హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హర్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని అందరూ టీలు తాగారా, టిఫిన్స్ చేశారా, ఏం చేస్తున్నారు అన్నదైతే కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నది చెప్పండి. ఇప్పుడైతే ఇంకా మీకు చూపిస్తాను రండి. అందరూ వెళ్ళిపోయారు, చాలా బిజీ కదా. మార్నింగే లేచి ఇల్లు తొడవటం అవన్నీ. మా అమ్మకాడ ఒక్కరే పాపం స్నానం చేయలేదు. తను లేస్తే తనకు కూడా స్నానం పోసేసి తనకు కూడా బ్రేక్ఫాస్ట్ చేపిస్తే ఈ రోజుకైతే కొంచెం పని అయితే అయిపోయినట్టే. ఇంకా మళ్ళీ హాఫ్ డే స్కూల్ కాబట్టి చూస్తుండగానే పిల్లల్ని తీసుకొచ్చే టైం అయితే అయిపోతుంది కంపల్సరీ, అందులో నో డౌట్. ఇంకా మధ్యాహ్నము నేను ఇంకేమైనా కర్రీ చేసి మేము లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మీరు బిజీ డేలో ఏం చేస్తారు? బిజీగా నాకైతే చాలా హ్యాపీ తెలుసా. అంటే ఇప్పుడు నాకు మళ్ళీ కర్రీ చేసే అంత టైం లేదు కదా, ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి. బావ అయితే దోశ పెట్టుకోపోతున్నాడు. దోశలోకి నిన్న షార్ట్లో చూపించాను కదా కాకరకాయ పచ్చడి, అదైతే వేసుకొని వెళ్ళిపోతాను అన్నాడు, అందుకే పెడుతున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి కూడా దోశ తింటాడు. ఇంకా ఆఫ్టర్నూన్ మేము ఏమైనా లంచ్ ప్రిపేర్ చేసి కర్రీ ఇట్లా ప్రిపేర్ చేసుకొని తినాలన్నమాట. ఇలా అడ్జస్ట్ అయినప్పుడు మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. అఫ్కోర్స్ కొన్నిసార్లు అన్ని లైఫ్స్లో అన్నట్టు అన్నీ ఉంటాయి అనుకోండి. మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? మీకు బిజీ ఉన్నప్పుడు ఏదైనా ఒకటి బయట నుంచి తింటారా? ఇంట్లో ఏది ఉంటే అది తీసుకెళ్ళిపోతామంటారా? ఏంటి అన్నది అయితే చెప్పండి. మీరైతే ఇప్పుడు నా పొయ్యిని ఇట్లా చూడండి, ప్రసాదాలు ప్రిపేర్ చేశాను కదా, చూపిస్తాను. ఇదిగో చూడండి, నేనైతే నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట అన్నీ. ఇంకా పొద్దున పరమాన్నంలోకి పాలు వేడి చేసుకున్నాను. ఇదిగోండి పరమాన్నం. ఇదిగోండి మా బావ కోసం అయితే దోశలు వేస్తూ ఉన్నాను అనమాట. సరేనా? మీకు ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నావైతే డైలీ బ్లాగ్స్ రొటీన్ అనమాట, కొత్త వీడియోస్ అంతా ఏమీ కాదు. సరేనా? తుడిచి బయట కడుక్కొని ముగ్గులు పెట్టేసుకొని చేసేటప్పటికైతే నాకు 6:30 అయింది. వచ్చేవరకు కూడా ఎప్పుడు 2:06కి వాష్రూమ్లోకి వెళ్తే 6:30కి బయటికి వచ్చాడు. ఇంకా ఆయన వచ్చాక నేను వెళ్ళి తర్వాత పిల్లల్ని ఒక్కొక్కరుగా లేపి వాళ్ళు వాష్రూమ్స్కి బ్రషింగ్కి వాళ్ళ ఏమంటారు కార్ ఎక్కువ అలాంటివన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పటికే ఇంకా లేట్ అయిపోయింది అనమాట. వాళ్ళేమో మేము వస్తాం అంటూ ఉన్నారు, కానీ అసలు కుదరట్లేదనమాట పిల్లల్ని గుడికి తీసుకెళ్ళడానికి. ఒకరిని ఇంటి ముందే గుడి ఉంది, ఒకరిని పంపిద్దామన్నా కూడా అమ్మో ఎంతలానో ఏమో అలా తెలుస్తుందో లేదో అని అదొక కంగారు అయిపోతూ ఉందన్నమాట పిల్లలతోటి. ఇప్పటికీ ఎన్ననుకున్నా దేవుడు టెంపుల్తో సహా ఎక్కడికైనా ఓ పూజకి పునస్కారానికైనా దేవుడు పిలుచుకున్నప్పుడే, అందులోనూ పిల్లలే దేవుళ్ళతో సమానం కాబట్టి పెద్ద బాధ ఏం లేదు. కాకపోతే వాళ్ళకి ఇష్టం ఉంది కదా, కుదరట్లేదు అన్నదే బాధ. ఎందుకంటే వాళ్ళకి 25కే స్కూల్, ఇంకా మా అందరికేమో ఇదే అవుతుంది. చలికి ఇంకా పొద్దున్నే అలా లేపబుద్ధి కావట్లేదు. మాకంటే ముందే లేస్తారు, మేమే కేక్గా లేస్తుంటే అలా అన్నమాట. చూడాలి ఎప్పుడు టెంపుల్కి రప్పించుకుంటారో దేవుడు. మీకైతే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, మా అమ్మాయి అయితే లేచేసింది. మా అమ్మాయి ఫ్రెష్ అయిపోయింది, చూడండి. చూసారా ఎంత చక్కగా ఉందో కదా, మా ఇంటి మహాలక్ష్మి. నేను ఎలా ఉన్నా సరే నా చిత్తల్లిని మాత్రం మంచిగా చక్కగా రెడీ చేసుకుంటాను. రెడీ చేయకపోయినా బాగుంటుంది అనుకోండి, అది వేరే విషయం మళ్ళీ కదా. మమ్మీ జేరికి దండం పెట్టుకుందామా?
బ్యాంగిల్స్ కావాలట, అందుకే హనుమాన్ గుడికి వెళ్ళాలట, వాళ్ళ డాడీ వెళ్ళేసి వచ్చారని చెప్తే మనం సరే బాయ్ చెప్పు. బాయ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్లు పెట్టే బాయ్. సూపర్ ఉంది. నచ్చిందా నీకు? బాగుందా? ఎవరు తినొద్దా? తినాలి, అది దేవుడి ప్రసాదం, దేవుడి దగ్గర పెట్టింది కదా, వేయనా? తింటావా? ఓకే. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అందరికీ ప్రసాదమే. తిని చెప్పు ఎలా ఉందో. నీకు నచ్చిందా? ఓకే. అవునా? ఇవాళ నీకు స్కూల్ లేదా? ఉందా లేదా చెప్పు. హాలిడేనా, స్కూల్ ఉందా ఇవాళ నీకు? హాలిడేనా? ఓకే.